మామ ఎందుకు ఈ కోవిడ్ కి అందరూ ఎగేసుకొని వస్తారు తెలుసా? అసలు ఏముండదని అందరూ కోవిడ్ కి పరిగెత్తుకుంటూ వచ్చారని తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్రపంచంలో ఈ కోవిడ్ కంటే కూడా బయట ఇంకా ఎక్కువ దేశాల్లో టూరిస్ట్ ప్లేసులు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళలేకపోవడానికి ఇక్కడికి రాగలగడానికి ఒకటే కారణం. బాగా చదువుకున్న వాళ్ళంతా అమెరికా, లండన్, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా అంట ఇటు దేశాల్లో తిరుగుతా ఉంటారు. అరాకొర చదువుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళలేం, వెళ్ళినా అక్కడ ఏం పని చేసుకోవాలనేది మనకంటూ ఒక క్లారిటీ అనేది ఉండకపోవడంతో సింపుల్ గా అయితే కోవిడ్ అయితే ఎంచుకుంటా ఉంటారు. ఈ కోవిడ్ లో ఏంటంటే బాగా చదువుకుంటే ఆఫీసులో ఒకవేళ చదువు లేకపోతే ఇంట్లోకి డ్రైవర్ లాగా పని మనుషుల్లాగా అయితే వచ్చి పని చేసుకొని నెల పొద్దుటికి ఇంత జీతాన్ని తీసుకొని ప్రతి నెల 1-2 శుక్రవారాలు వస్తాయి, బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అయితే వస్తా ఉంటారు. పైగా ఈ దేశంలో డబ్బుకి అయితే కొరవే లేదు కాబట్టి 10 రూపాయలు వెనకేసుకోవడానికి అయితే వచ్చారు. ఇండియాలో ఏంటంటే పొద్దున్నే పనికి వెళ్ళి సాయంత్రానికల్లా తిరుక్కొని ఇంటికి వచ్చేస్తారు. కొంతమంది నెల జీతానికి పని చేస్తారు, కొంతమంది రోజు కూలీలు లెక్క పని చేస్తారు. ఆ మాదిరి నెల జీతానికి పని చేస్తే 10 రూపాయలు మిగలబెట్టుకుంటారేమో కానీ రోజు కూలీలు లెక్కన పని చేస్తే ₹1 కూడా మిగలబెట్టుకోలేరు. ఎందుకంటే చిన్న ఫ్యామిలీ అయితే ఒకరు అటో ఇటో సర్దుకుంటారేమో కానీ పెద్ద ఫ్యామిలీ అయితే మాత్రానికి సర్దుకోలేరు. ఎందుకు సర్దుకోలేరంటే ఒక ఇంట్లో 5-6 మంది, 8 మంది, 10 మంది కూడా మనుషులు ఉంటారు. ఆ మాదిరి మనుషులు ఉన్నప్పుడు ఇంట్లో ఖర్చులేమి, బియ్యం ఏమి, బ్యాడ్లేమి, పాలేమి, కూరగాయలేమి, ఇది ఒకటే కాకుండా ఇంట్లో LICలు అంట, కరెంటు బిల్లులు అంట, హాస్పిటల్కి పోయినప్పుడు అయ్యే ఖర్చులు అంట, ఇంకా చెప్పాలంటే ఎవరి దగ్గర అప్పులు చేస్తుంటాం కదా, అవి తీర్చాలంటే ఎట్టా. ఇంక పోతే మన చుట్టుపక్కల ఎవరైనా బయట దేశాలకు పోయి 10 రూపాయలు సంపాదించుకొని మెల్లో ఒక 2 చైన్లు వేసుకొని చేతికి ఒక 2 ఉంగరాలు పెట్టుకుని ఒక ఇల్లు కట్టుకొని మన ముందర దర్జాగా తిరుగుతా ఉంటే వాళ్ళని చూసి మన ఇళ్లలో ఉండే పేద సాధువులంతా వాళ్ళు చూడరా ఎట్ట సంపాదించినారో, మీరు కూడా బయట దేశాలకు పోండి, 10 రూపాయలు వెనకేసుకొని రండి, మనం ఎప్పుడు వాళ్ళ మాదిరి ఎదిగేది అని చెప్పి మనకు చెప్తా ఉంటారు. బేసిక్ గా చెప్పాలంటే మనకు బయట దేశాలకు వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకోవాలని ఉద్దేశం లేకపోయినా సరే గల్ఫ్ దేశాల్లో తిరుక్కొని ఇంటికి వచ్చి ఎంజాయ్ చేసే వాళ్ళ లైఫ్ చూస్తా ఉంటే మనకు కూడా ఎక్కడో ఆశ పుడుతూ ఉంటది. మనం కూడా వెళ్ళాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి, మనం కూడా లగ్జరీగా తిరగాలని. ఆ ఆశ కారణంగానే మనం ఇక్కడికి వచ్చాము. కొంతమంది గడ్డలు పడతారు, కొంతమంది అయితే బొక్కబాల పడిపోతా ఉంటారు. ఇక్కడ ఇరకపోయి ఇక్కడ పరిస్థితులు సరిగ్గా ఉన్నాయనుకో మనం పెట్టుకున్న ఆశలు చక్కగా నెరవేరుతాయి. అదే ఇక్కడ పరిస్థితులు సరిగ్గా లేకపోతే మనం బొక్కబాలు పడినట్టే. ఈ మధ్య కూడా రీసెంట్ కాలంలో చాలా మందిని చూస్తానే ఉన్నాం. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, టిక్ టాక్ లో అయ్యి చాలా మంది ఇరకపోయినారని చెప్పి ఏడ్చి వీడియోలు పెడతా అట్టున్నారు కదా. ఇక్కడ అన్ని బాగున్నాడు ఏడ్చాడు, ఎంజాయ్ చేస్తాడు. అదే బాగలేనోడు అయితే ఏడుచా మూల కూర్చుంటాడు. కొంతమంది అయితే ఎట్టగొట్టలేరా, వచ్చిన దానికి ఏదో ఒకటి చేసుకొని పోదాం అని చెప్పి వాడికొచ్చి అష్ట కష్టాలని, కష్ట సుఖాలని అడ్జస్ట్ అయిపోయి బతుకుతా ఉంటాడు. ఇదే కోవిడ్ కి రావడానికి కారణం. బతుకుదీరు కోసం అయితే వచ్చారు చాలా మంది, దీంట్లో సక్సెస్ అవుతారు. కొంతమంది అయితే ఈ గల్ఫ్ జీవితాల్లో ఫెయిల్ అయిపోతా ఉంటారు. ఇక్కడ అన్ని బాగుండి నిలదొక్కుంటే 10 రూపాయలు సంపాదించుకుంటారు, లేకపోతే అప్పుల్లో కూడా చిక్కుకొని పోతా ఉంటారు. అంతేగాని వచ్చిన వాళ్ళని ఎక్కువ చేయడం, రాని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కాదు. కానీ ఇక్కడ ఉండే వాస్తవాలు చెప్పాలని చిన్న వీడియో పెట్టిన అంతే. ఇక్కడ చూసేదానికి రోడ్లు గాని, పెద్ద పెద్ద బిల్డింగ్లు గాని విశాలంగా ఉంటాయి గానీ వీళ్ళ మైండ్లు, మనసులు కూడా అట్ట మాదిరి ఉంటే బాగుంటది. కానీ అన్ని చోట్ల అట్లా లేరు. ఎవరో ఒకరు ఇద్దరు తప్పితే అందరూ అట్ట మాదిరి లేరు. ఈ వీడియో ద్వారా మేము ఇక్కడ ఉండే పరిస్థితులు ఏందనేది ఇక్కడ చూపిస్తున్నాను. వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. లైక్ కూడా కొట్టండి. లైక్ కొట్టడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో చాలా మంది చూస్తారు కాబట్టి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటాయితే బాయ్ బాయ్.